ఇప్పుడు అందరికీ చాలా చాలా శుభోదయం. నేను ఉర్వశి సోని. యూఆర్ఎక్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీకి స్వాగతం. ఫ్రంట్ బాడీస్ యొక్క కొలతల గురించి మాట్లాడితే, ఫ్రంట్ పార్ట్‌లో మనకి ఏమేమి అవసరం? ఫ్రంట్ పార్ట్‌లో మనకు షోల్డర్ అనేది కామన్. బ్యాక్ పార్ట్‌లో కూడా షోల్డర్ కామన్. ఫ్రంట్‌లో కూడా కామన్. కాబట్టి మనం ఇక్కడి నుండి ఇది మన నెక్‌లైన్ ఇలా వస్తుంది. ఒకే పార్ట్‌లో ఇది ఆన్‌లైన్‌గా ఉంటుంది. ఈ ఏరియా, ఈ మిడ్ పాయింట్ మీకు కనిపిస్తుందిగా, ఇది ఇక్కడ మన ఫ్రంట్ టైమ్ లైన్ కదా! ఓకే. దీనిని మనం ఇలా అంటాం. ఫ్రంట్ ఆన్‌లైన్. ఓకే. మరి ఇది మనదేమిటి? ఫ్రంట్ నెక్ లైన్. ఇది మన పార్ట్. మన ఫ్రంట్ నెక్ మెజర్‌మెంట్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఫ్రంట్ నెక్ లైన్‌కి మీ షోల్డర్ దగ్గర ఇది వచ్చే డిస్టెన్స్. ఈ లైన్ ఇక్కడి నుంచి ఎంత వస్తుందో, ఆ లెంగ్త్ మీ ఫ్రంట్ నెక్ లెంగ్త్ అవుతుంది. ఓకే. తర్వాత మనకు కావాల్సింది ఇది మన ఫ్రంట్ అక్రాస్. ఇది పాయింట్. ఆర్మ్ లైన్ మీకెక్కడ దొరికిందో అక్కడ ఆర్మ్ లైన్ ఎండ్ అవుతుంది. ఆ పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ వరకు కలిపి కొలవాలి. అదే మీది. అక్రాస్. ఓకే. తర్వాత ఇది భాగం. ఇక్కడి నుంచి ఇది భాగస్వామి. ఇది మనది. ఫస్ట్ దేనిని మనం ఇక్కడి నుంచి ఇంకొక పాయింట్ క్రిందికి వెళ్తే అది మనదవుతుంది. అప్పర్ బస్ట్. ఇంకా ఇది పాయింట్. ఇది మన బస్ స్టాండ్. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి క్రిందికి వెళ్తారు. అది మనదవుతుంది. నోవా. మనం బోర్డింగ్ నేర్చుకుందాం. ముందుగా టేప్ గురించి చెబుతాను. ఇవి ఇంచెస్, ఇవి సెంటీమీటర్లు. ఈరోజు మనం ఇంచెస్ వాడి బ్యాక్ బాడీ కొలత తీసుకుందాం. వారికి మొదట బ్యాక్ కావాలి. మిత్రులారా, ఇప్పుడు ఈ సెకండ్స్‌ను కట్ చేద్దాం. ఇక్కడ చూడండి, నేను ఏ లైన్‌ను కట్ చేస్తున్నానో. ఇప్పుడు నేను ఈ ప్యాటర్న్‌ను నా కట్టింగ్ లైన్ వెంట ఇక్కడ కట్ చేస్తున్నాను. ఈ టర్నింగ్ ఏరియా మీరు మీ సీజన్‌లో ముందుగా చదువుతున్న దాన్ని ఉపయోగించండి. దాంతో మీ కట్టింగ్ సరిగ్గా వస్తుంది. చూడండి మిత్రులారా, ఇది మన బ్యాక్ బటన్ కటింగ్ రెడీ అయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయబోతున్నాం ఫ్రంట్ వర్క్‌ది. చూడండి, మీకు కత్తెర గురించి. ఇది ఫ్రంట్ పార్ట్ టర్నింగ్ ఏరియాలో ఉపయోగించాలి. దాంతో మీ కటింగ్ బాగా వస్తుంది. ఇది మన కింద భాగంలో బెస్ట్ అని మార్కింగ్ చేసిన దాన్ని కాస్త పైకి తీసుకొచ్చాం. అదే ఏరియా. ఇక్కడి నుంచి మనది. ఈ ఏరియాలో ఫ్యాబ్రిక్ ఓన్ ఫోల్డ్ కావాలి. అంటే ఫ్యాబ్రిక్ ఫోల్డెడ్‌గా ఉండాలి. సరే, ఇక్కడ మనం రాస్తాం. ప్రిన్సెస్ బుక్ మరియు ఇది మన ఫ్రంట్ పార్ట్ అల్పులుందా?
అందుకే నేను ఈ ఫ్రంట్ పార్ట్‌ను ఇది కదా! మెయిన్ క్లాత్ మీద ఈ పీసులను సెట్ చేశాను. ఇక్కడ చూడండి ఎలా సెట్ చేయాలో అదే ప్రాసెస్ ఫాలో చేయాలి. అంటే అదే ప్రాసెస్‌ను ఫాలో చేస్తూ మనం ఇక్కడ ఒక్కో పిన్ పెడతాం. ఎక్కువగా పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇప్పటికే సెట్ అయింది. ఇక్కడ ఒక పిన్ మాత్రమే పెడతాం. మరియు ఇది ఇక్కడ కింద మనం ఒకటి పెడతాం. ఇప్పుడు పిన్స్ పెట్టాలని అనిపించకపోతే ఇక్కడ మీరేదైనా బరువు పెట్టవచ్చు. బరువు పెట్టడం వల్ల మీ ఫ్యాబ్రిక్ కదలదు. ఇప్పుడు మనం కట్ చేయాల్సింది అన్నింట్లోనూ ఈ ఫ్యాబ్రిక్‌ను అనుసరించి కట్ చేయాలి. మన లైనింగ్ ఫ్యాబ్రిక్ కనిపిస్తుంది కదా! అదే చూసుకుంటూ మనం కట్ చేస్తాం. మీరిష్టపడితే ఇక్కడ లైనింగ్ మీద కూడా పిన్స్ పెట్టవచ్చు. మీకు అర్థమవుతుంది. మనం ఏ భాగంలో సేఫ్టీ ఇచ్చామో. ఇప్పుడు దీన్ని చూడండి. పై వరకు తీసుకురావచ్చు సార్. ఫ్రెండ్స్, కేస్ రెడీ అయ్యింది. జిప్పర్ మధ్యలో ఉంది. ముందు జిప్పర్ మార్చుకొని, తరువాత లైన్ పైకి తీసుకెళ్ళండి. మీ వీలును బట్టి చేయండి. ఫ్రెండ్లు, ఇది మన జిప్పర్ రెడీ ఉంది చూడండి. నేను దీన్ని టర్న్ చేశాను. ఇక్కడ నుంచి టర్న్ అయింది. ఫినిషింగ్ కూడా రెడీ అయింది. ఓకే. మీకు అవసరమైతే